పిల్లలు బాగున్నారా? సెలవులు ఏం చేస్తున్నారు? ఎంజాయా? బుక్ రీడింగ్స్, స్టోరీస్ రీడింగ్స్. స్టోరీ బుక్స్ ఓన్లీ స్టోరీ బుక్సా? ఇంకేం చేయరా? అసలు ఫోన్ అస్సలు చూడవా? నువ్వు యూట్యూబ్ చూడవా? చూస్తాం అప్పుడప్పుడు, బోర్ కొడితే చూస్తావా? ఎక్కువ మీకు ఇష్టం ఏంటి? స్టోరీ బుక్స్. ఎందుకు స్టోరీ బుక్స్? ఇన్ని పుస్తకాలు ముందర వేసుకున్నారు, ఏంటి సంగతి? సో మెనీ అన్నౌన్ థింగ్స్ ఉన్నాయా? చాలా బుక్స్ ఉన్నాయి. బుక్స్ అన్ని సర్ది ఏం చేస్తారు? రీడింగ్ చేస్తారా? ఆర్గనైజ్ చేస్తున్నారా ఇప్పుడు? మరి ఎందుకు లైబ్రరీలో వరుసగా పెడతారు కదా, ఎందుకు అట్లా పెడతారు బుక్స్ అన్ని ఒక దగ్గర కుప్పేయకుండా? ఐడెంటిఫై చేయడానికి మనం ఇలా. ఇప్పుడు మీరు స్వర్ణ పుష్పంలో ఈ పని చేస్తున్నారా? ఓకే, అయితే సరే. చాలా మంది పిల్లలందరూ ఫోన్ పట్టుకొని యూట్యూబ్లు చూస్తూ ఉంటారు, రీల్స్ చూస్తూ ఉంటారు, ఉదస్తమానం చేస్తుంటారు కదా. అది బెస్టా, బుక్ రీడింగ్ బెస్టా? బుక్ రీడింగ్ బెస్ట్. ఒకటి చెప్పండి, నువ్వు చెప్పు, ఎందుకు బుక్ రీడింగ్ బెస్ట్? అవర్ నాలెడ్జ్ ఈజ్ ఇంక్రీజింగ్ బై రీడింగ్ బుక్ రీడింగ్. ఓ, బుక్ రీడింగ్ వల్ల ఇంక్రీజ్ అవుతుందా నాలెడ్జ్? చూడడం వల్ల కూడా, డాక్యుమెంటరీస్ అవన్నీ చూడడం వల్ల కూడా అవుతుంది కదా, కాదా? సమ్ లెస్ అవుతుందా? ఎందుకని అంటావు? దెన్ రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్ పుస్తకాలు చదవడం కన్నా చూడడం వల్ల తక్కువ ఎందుకు వస్తుందంటావు అట్లా? ఎందుకంటే నువ్వు చదువుతున్నప్పుడు నీవు చదువుతావు, బట్ వింటావు. ఎట్ ఏ టైము నువ్వు ఏ విషయం గురించి అయితే చదువుతున్నావో అది ఇంటర్నల్గా ఇమాజిన్ చేసుకుంటావు, నీ ఓన్ థింక్తో. దాన్ని ఇమాజిన్ చేసుకొని నీవు జీవించినట్లుగా, అంటే నీ ఓన్ ఇమాజినేషన్తోని, నీ ఓన్ క్రియేటివ్తోని. హిమాలయాస్ అన్నప్పుడు హిమాలయాస్లో ఇలా జరిగింది అన్నది నీ లోపల ఫిక్స్ అయిపోతుంది. అదే చూడడం వల్ల ఏమవుతుంది, అక్కడ నువ్వు చూస్తూ ఉంటావు కాబట్టి అంత నీకు ఎఫెక్టివ్గా గుర్తుండదు. కాబట్టి బుక్ చదవడం వల్ల, పుస్తకాలు చదవడం వల్ల విషయ పరిజ్ఞానము నీకు ఎక్కువ, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నీ క్రియేటివిటీ అంటే నీకు కొత్తగా నీవు క్రియేట్ చేసుకునేది వస్తుంది. అందుకని పుస్తకాలు చదవమని చెప్తారు. అదే కాకుండా ఏమన్నా పుస్తకాలు అంటే కథల పుస్తకాలు చదివినావు అనుకో, నీకు ఆ కథ గురించి అవగాహన అని కూడా తెలిసిపోతుంది. నువ్వు కొంత క్రియేట్ చేసుకుంటావు, నీ లైఫ్లో జరిగిన దాన్ని నీవు దానిలో కన్వర్ట్ అయిపోయి నీ లైఫ్లో జరిగిన దాన్ని కూడా అన్వయించుకుంటావు. అవునా? అక్కడైతే ఏంది, చూసే దగ్గరనేమో ఇంకా ఈజీ అన్నట్టు అన్నీ నీ సొంతంది కొంత తగ్గించేసి బయటి వాళ్ళదే ఎక్కువగా నీకు కనిపిస్తుంది. కాబట్టి చూపించే వాళ్ళది ఆ సీన్సే కనిపిస్తాయి, ఆ జోక్సే వినిపిస్తాయి, అవి ఆ విషయమే తెలుస్తుంది. కాబట్టి నీకు అంత గుర్తుండదు. కాబట్టి బెస్ట్ ఏందనంటే పుస్తకాలు చదవడము, కథలు చదవడము, మోరల్స్ ఇవన్నీ చూడటం బెస్ట్ అని. అంతేనా నువ్వు చెప్పాలనుకున్నది? ఓకే, నువ్వు అస్సలు చూడవా? హాలిడేస్లో ఏం చేయాలనుకుంటున్నావు? నీ పేరేంటి? శ్రీమాన్. ఏం చదువుతున్నావు? శ్రీమన్ నారాయణ. ఇంత మంచి పేరు పెట్టుకొని శ్రీమాన్ అని స్టైల్గా చెప్తున్నావు. చెప్పు, శ్రీమన్ నారాయణ అని అర్థం తెలుసా నీ పేరుకి? నారాయణుడు అంటే అంతటా నిండి ఉన్నవాడు అని, అంటే నీ పేరులోనే ఉంది. నువ్వు అనంతము, నువ్వు షార్ట్ కాదు, నువ్వు చాలా విశాలమైన వాడివి అని చెప్పేసావు. ఎండ్లెస్ ఫెలో అని అర్థమైందా? నీ నాలెడ్జ్ కూడా అంతగా ఉంటుందని నీ పేరులో ఉంది. కాబట్టి అంత మంచి పేరుని మంచిగా శ్రీమన్ నారాయణ అని చెప్పుకోవాలి. దానికి సిగ్గెందుకు? స్టైలా? ఓకే, సరే. అయితే ఏం చేయాలనుకుంటున్నావు హాలిడేస్లో? పుస్తకాలు చదువు. ఏం బుక్ చదవాలనుకుంటున్నావు? స్టోరీ, కథల పుస్తకాలు. ఎలాంటి కథలు అంటే ఇష్టం నీకు? ఎలాంటి కథలు? హనుమాన్ చాలీసా స్తోత్రం అది. ఓకే, హనుమంతుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా? రామాయణం గురించి ఇందాకేదో చెప్పినట్టున్నావు నువ్వు. రామాయణం గురించి ఏదో అన్నావు ఇందాక. మీ ఊర్లో రామాయణం చెప్పారా? విన్నావా నువ్వు? వినలేదా? ఎందుకని వినలేదా? అయితే ఇప్పుడు చదవాలనుకుంటున్నావా, తెలుసుకోవాలనుకుంటున్నావా నువ్వు? ఓకే, వెరీ గుడ్. నేను చెప్పాను. నువ్వు నీ పేరేమో ఉండే? అంజలి, శ్రీ అంజలి. ఓకే,
చాలా మంచి పేరు. చెప్పు, నువ్వేం చేయాలనుకుంటున్నావు హాలిడేస్లో? హాలిడేస్లో మంచిగా ఏ స్కూల్లో చదువుతున్నావు? ములుగు సోషల్ వెల్ఫేర్. ఏ క్లాసు? 8th అయిపోయింది 9th. మీరందరూ ఆ స్కూలేనా? సోషల్ వెల్ఫేర్ స్కూలేనా? ఓకే. నీవెక్కడా? నారాయణ మల్లంపల్లి. ఓకే. నువ్వేం చేయాలనుకుంటున్నావు హాలిడేస్లో? బుక్స్ రీడింగ్ చేసుకొని తెలియని కొంచెం తెలుసుకొని టెక్నాలజీ కొంచెం పెంచుకొని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావా, పెంచుకోవాలనుకుంటున్నావా? ఇంకా నీకు రైటింగ్ స్కిల్స్ అంటే రాయడం ఇష్టమా? నీ ఓన్ క్రియేట్ చేసుకొని రాస్తావా? స్టోరీస్ చదివి, కథలు చదివి నీ సొంతం రాస్తావా? అది స్టోరీ చదివి దానికి మోరల్ రాసుకో. మోరల్ నీతి ఏంటో తెలుసుకొని అలా ఉంటావా? మంచి ఏదో చెడు ఏదన్నది. అందుకే కదా మోరల్ స్టోరీ, నీతి కథలు అని చెప్పేది. మన పెద్దవాళ్ళు ఎందరో రాశారు. ఈ అమ్మ చూడు, అన్నంగి వెంకటలక్ష్మి గారు రోజుకొక కథ అని చెప్పేసి మంచి కథ అని చెప్పి రాశారు. ఈ పుస్తకంలో చాలా మంచి కథలు ఉన్నాయి. మీరు ఈ లైబ్రరీ అంతా ఆర్గనైజ్ చేసిన తర్వాత మీ అందరికీ ఇది ఒక గిఫ్ట్ ఇస్తాను. ఓకే, సరేనా? రోజుకొక కథ చదవండి. అలాగే మీరు హాలిడేస్లో ఉంటున్నారు కదా, ఇక్కడ మీకు భాగవతంలో అసలు నీతి కథలు అంటే ఏంటి అన్నది భాగవతంలో ఉన్న ప్రతి స్టోరీ మన లైఫ్ స్టైల్కి ఉపయోగపడుతుంది. అంటే ఎలా మంచిగా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు అన్నది భాగవతం లోపల ఉన్నాయి. భాగవతం గురించి మనం నేర్చుకుందాం, సరేనా? ఇంకా ఈ చిన్న అబ్బాయి పేరేంటి? తిరుగు, ఇటు తిరుగు. ఏం పేరు? ప్రణయ. మొన్నేదో పేరు చెప్పా? చోటు. ఓకే. ఇంకా నువ్వేంటి, ఏం చదువుతున్నావు? 5th అయిపోయింది, 5 అయిపోయింది, 6వ తరగతికి వెళ్తున్నావు. ఏ స్కూల్? అదే స్కూలా? జాకారం స్కూల్. బాగా చెప్తారా మీ స్కూల్లో? మీ స్కూల్ నచ్చిందా మీకు? ఏం చెప్తారు మార్నింగ్ నుంచి? మీ టైం టేబుల్ చెప్పు. టైం టేబుల్ 8:30 నుంచి 9 వరకు. మార్నింగ్ పొద్దున్నే లేవవా నువ్వు? ఎన్ని గంటలకు లేస్తావు? 4 o'clock లేచి లేచినాక రన్నింగ్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళా ఫ్రెష్ అప్ అయ్యి ఓకే టిఫిన్కి వెళ్ళి ఓకే గుడ్ మళ్ళీ ప్రేయర్కి వచ్చి ప్రేయర్ చేసినాక క్లాస్ పోయినాక 8:30 నుంచి 9 వరకు మ్యాథ్స్ పీరియడ్. ఓకే. 9 నుంచి 9:15 వరకు ఇంగ్లీష్ పీరియడ్. 9:15 నుంచి 20 వరకు. ఓకే. స్కూల్ టైమింగ్స్ చెప్పు చాలు. స్కూల్ 4 o'clock వరకు ఉంటుందా? 8:30 to 4:30. ఆఫ్టర్ తర్వాత మళ్ళా గేమ్స్, గేమ్స్, స్నాక్స్, గేమ్స్, చదువుకోవడము ఉంటుంది కదా. మళ్ళీ పడుకోవడం 8:30. 9కి పడుకుంటారా? వెరీ గుడ్. బాగా నచ్చిందా? మీరు టీచర్స్ బాగా చెప్తారా? టీచర్స్ బాగానే చెప్తారు. మీరు చెప్పింది వింటారా? గుడ్. చాలా మంచి స్టూడెంట్స్ అన్నమాట. మీరు బాగా చదువుకొని సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న అలాంటి టీచర్స్ బయట ఉండరు. అక్కడ ఉండే టీచర్స్ అందరూ క్వాలిఫైడ్, అంటే బాగా చదువుకున్న వాళ్ళు టీచర్స్, అన్నీ తెలిసిన వాళ్ళు. కాబట్టి టీచర్స్ ఏం చెప్పినా విని శ్రద్ధగా విని నేర్చుకోవాలి. మంచి గవర్నమెంట్ మీకు మంచి ఫుడ్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది, అకామిడేషన్. కాబట్టి మంచి హెల్తీ ఫుడ్ ఉంటుంది. మంచి ఫుడ్ తిని మంచి వ్యాయామం, మెడిటేషన్ ఇవన్నీ చేయడం వల్ల మీ కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. బాగా చదువుకొని ఒక మంచి, మిమ్మల్ని చూసి ఈ పిల్లల్లాగా మా పిల్లలు కూడా చదువుకోవాలి అని అందరు అనుకునేలాగా ఉండాలి. ఓకేనా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీకు ఏ బుక్ చదువుతావు ఈ సమ్మర్లో? తెలుగు, ఇంగ్లీష్. ఎలాంటి స్టోరీస్ చదువుతావు? ఎలాంటి కథలు? ఇందాక స్టోరీ బుక్స్ కావాలని అడిగావు కదా నన్ను. హర్రర్ స్టోరీ చదువుతావా? ఎందుకు ఇష్టమా హర్రర్ స్టోరీస్ అంటే? కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఎందుకు? మన మహాభారతం చదువు, దాంట్లో అంతా హర్రరే ఉంటుంది. అర్థమైందా? అంత యుద్ధం అది అంటే అలాంటిదే కదా నీకు. టెన్షనా? అయితే మా కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తం చదువు. ఓకేనా? మన పూర్వీకులు మనకిచ్చిన ఏదైనా మనం నేర్చుకున్నామంటే మన లైఫ్కి
ఇది బెస్ట్ అది బెస్ట్ కాదు అని డిసైడ్ చేసుకునే మోరల్ మనకి ఇవ్వాలి. అలాంటి స్టోరీస్ మనం చదవాలి, కథలు చదవాలి. ఓకేనా? అప్పుడు మనకు అవి యూజ్ అవుతాయి. ఓకే, కాబట్టి హాలిడేస్లో మహాభారత కథలు అవన్నీ కూడా ఉన్నాయి, నా దగ్గర ఇస్తాను, చదువుకోండి. మీకు కావాల్సిన డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను ఇక్కడే ఉన్నాను కదా. సరేనా? ఓకే, మరి లైబ్రరీ సెట్ చేద్దామా మరి? ఓకే, విన్నారు కదా, హృదయ భారతిలో పుస్తకాలన్నింటినీ ఒక ఆర్గనైజ్ చేసి బాగా పెడతామని పిల్లలు ముందుకు వచ్చేస్తున్నారు. చూడండి, హాలిడేస్లో చిన్నారులు తలుచుకుంటే చేయలేదంటే ఏం లేదు. ఊరికే ఫోన్స్ చూస్తూ టైంపాస్ చేయకుండా మంచి స్టోరీస్, మంచి కథలు చదువుకోవాలి, మంచిగా నేర్చుకోవాలి అని చెప్పేసి వచ్చారు. ఈ చిన్నారులందరూ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో చదువుతారు. 9th క్లాస్ నువ్వు